ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. అయితే నేటితో ఈ అంశానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇంటికి ఇవాళ వైసీపీ కీలక నేతలు వెళ్లనున్నారు. వైసీపీలో చేరాలని పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆహ్వానించనున్నారు. జగన్ మాటగా రాజ్యసభ ఇచ్చేందుకు నేతలు హామీ ఇవ్వనున్నట్లుగా సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో ముద్రగడతో రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 12న ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక కొద్ది రోజులుగా ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. అయితే నేటితో ఈ అంశానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇంటికి ఇవాళ వైసీపీ కీలక నేతలు వెళ్లనున్నారు. వైసీపీలో చేరాలని పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆహ్వానించనున్నారు. ఇక జగన్ మాటగా రాజ్యసభ ఇచ్చేందుకు నేతలు హామీ ఇవ్వనున్నట్లుగా సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో ముద్రగడతో రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ నెల 12న ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారినటువంటి ఇది ముద్రగడ ఏ పార్టీలో జాయిన్ అవుతారని, మరి ఇవాళ వైసీపీలో జాయిన్ అవుతారు అనేది అయితే తెలుస్తోంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. దాదాపుగా ముద్రగడ ప్రయాణం వైసీపీ గూటికని చెప్పని సంకేతాలు అయితే వెలువడుతున్న నేపథ్యం అనిపిస్తుంది. గతం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలబడతారు. 2024 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం, అదే విధంగా సీనియర్ నేత అయినటువంటి జోగి హరిరామ జోగే ఇద్దరు కూడా ఆయనకి వెన్నంటే ఉంటారని చెప్పని కాపు నేతలందరూ అనుకోవడం భాగంగానే మరి కొన్ని సందర్భాల్లో ముద్రగడని రాజకీయాల్లో తీసుకొచ్చేందుకు, అంటే మళ్ళీ తిరిగి యాక్టివ్ చేసేందుకు, అదేవిధంగా కాపు ఉద్యమ నేతగా, అదేవిధంగా కాపు సంక్షేమం కోరినటువంటి హరిరామ జోగేగా ఇద్దరిని కూడా తీసుకొచ్చి వాళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో అంటే వెంట పెట్టుకోవాలని చెప్పి అనుకున్న నేపథ్యంలో కూడా మరొకసారి సమీకరణలు మారినట్టు నేపథ్యం కూడా కనిపిస్తుంది. హరిరామ జోగే ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొంతకాలం సూచనలు, సలహాలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని కంప్లీట్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ కుమారుడైనటువంటి సూర్యప్రకాష్ కూడా ఇదొచ్చి వైసీపీ పార్టీ పేరుతో తెచ్చుకోవడం జరిగింది. అయితే సూర్యప్రకాష్ ఏ కమిట్మెంట్ లేదు. అటు తూర్పుగోదావరి జిల్లాలో ఏ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం లేదని చెప్పినప్పటికీ వైసీపీ వర్గాలు స్పష్టతనిస్తున్న నేపథ్యంలో కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఏదైతే వివేదించి వైసీపీలో చేరాలనేది మాత్రం స్పష్టమైనటువంటి నేపథ్యం. మరో పక్క నుంచి ముద్రగడ పద్మనాభం కూడా అదే వేలో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పటి వరకు కూడా కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటే ఉంటున్న నేపథ్యంలో ఆయన కూడా మరొకసారి యూటర్న్ తీసుకోవడమే కాకుండా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దానికి సంబంధించి వైసీపీ నేతలు, కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కూడా ఆయన ఇప్పటికీ భేటీ కావడం, అనేక సందర్భాల్లో ఫోన్లో మాట్లాడడం, తిరిగి యాక్టివ్ కావాలి, మీరు రాజకీయాల్లోకి రావాలని చెప్పిన పిలవడం. అంటే కాపు సామాజికానికి సంబంధించినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి దగ్గర అవుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో అదే సామాజిక వర్గాన్ని వైసీపీ కూడా దగ్గర చేసుకునే ప్రయత్నంలో ముద్రగడ వైపు పావులు కలిపినట్టు తెలుస్తుంది. అది ముద్రగడని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే 12వ తారీఖున పార్టీలో జాయిన్ అవుతున్నారని ఇప్పటికే కొన్ని సంకేతాలు పడుతున్న నేపథ్యంలో ముద్రగడ ఈ నెల 12వ తారీఖున పార్టీలో జాయిన్ అవడానికి ఈ రోజు స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ముద్రగడ పార్టీలోకి వైసీపీకి వెళ్ళిన తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు తీరికలు ఎలా ఉండబోతున్నాయి, అంతేకాకుండా తూర్పు పశ్చిమ గోదావరిలో ఇప్పటికే క్లీన్ చిట్ చేస్తామని చెప్పని జనసేన చెప్పడమే కాకుండా అటు పెద్ద ఎత్తున వారాహి యాత్ర నిర్వహించినప్పుడు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు నేతల తర్వాత కుదింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా రాజకీయ పరిశీలకులు ఆలోచిస్తున్నటువంటి
నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి ముద్రగడని ఆ రాజకీయ అంటే వైసీపీకి వెళ్తాను అర్రామ్ జోగే ఆ కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలోకి వెళ్తాయి కానీ కొంతమంది కాపు నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోసారి ముద్రగడ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని కూడా కొంతమంది కాపు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుత వైసీపీ పార్టీ చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున సంచలనాత్మక ఆరోపణ కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రతిభ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.